బిగ్ బాస్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 54 days అయితే అయిపోయింది. ఇప్పుడు దాకా ఎవరు సేఫెస్ట్ గేమ్ ఆడుతున్నారో మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సెకండ్ థింగ్, మాధురి గారు, గౌరవ్ అండ్ రాము వీళ్ళ ముగ్గురు డేంజర్ జోన్లో ఉన్నారు. ఎవరైతే ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారో మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే తనూజాది అండ్ కళ్యాణ్ది బెండకాయ గొడవ అవుతుంది. ఆ బెండకాయ గోల ఏంటో కూడా మనం ఈ వీడియోలో మనం మాట్లాడేసుకుందాం. ఈ వీడియో ఎవరు స్కిప్ చేయొద్దు, దయచేసి స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేయండి. అలాగే కొంచెం ఎంకరేజ్ చేయండి అబ్బా. షార్ట్స్కి బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. షార్ట్స్ అంటే ఆ షార్ట్స్ కాదు బ్రో, షార్ట్ వీడియోస్కి మీ దగ్గర నుండి రెస్పాన్స్ చాలా బాగుంది. అలాగే లాంగ్ వీడియోస్లో కూడా కొంచెం సపోర్ట్ చేస్తే దత్తరీలు ఇచ్చేద్దాం. సరే, మన కంటెంట్లోకి వెళ్ళిపోదాం. మన విషయం ఏంటంటే, హౌస్లో ది కన్నియెస్ట్ పర్సన్ ఎవర్రా అంటే నేను ఇమాన్యుయల్ అని చెప్తాను. మరి మీరు ఎవరు అనుకుంటున్నారో మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎందుకంటే ఇమాన్యుయల్ గేమ్ ఎలా ఉండబోతుంది, ఎలా మాట్లాడాలి అదంతా ముందే ప్రిపేర్ అయ్యి వచ్చినట్టే కనబడుతుంది నాకైతే. ఎక్కడ బెసకట్లేదు, ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గుతున్నాడు, ఎక్కడ రేస్ చేయాలో అక్కడ రేస్ చేస్తున్నాడు, ఎవరితో బాగుండాలో వాళ్ళతో బాగుంటున్నాడు, ఎవరితో బాగోకూడదో వాళ్ళతో బాగుంటున్నారు. పైగా ఎవరు సెలబ్రిటీస్ వచ్చినా సరే ఇమాన్యుయల్నే పొగుడుతున్నారు. మీరు గమనించాల్సింది. నాకు ఇంకో థింగ్ గుర్తొచ్చింది అబ్బా. బిగ్ బాస్లో ఈ సీజన్లో, బిగ్ బాస్ సీజన్ 9లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చినప్పటి నుండి బిగ్ బాస్ ఆట తీరు కూడా మారిపోయింది. ఎందుకంటే కొంతమంది మీదే కెమెరా ఫోకస్ ఉన్నట్టు కనబడుతుంది. వేరే కంటెస్టెంట్స్ ఎవరో దొరకనట్టు, వేరే వాళ్ళ దగ్గర నుండి అసలు కంటెంటే రానట్టు బిహేవియర్ చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. పర్సనల్ థింగ్ అది. ఎందుకంటే అయితే తనుజ చుట్టూ తిరుగుద్ది కెమెరా, లేదంటే మాధురి గారి చుట్టూ తిరుగుద్ది కెమెరా, లేదంటే కళ్యాణ్ చుట్టూ తిరుగుద్ది. వీళ్ళ ముగ్గురు మీద తప్ప కాన్సన్ట్రేషన్ ఇంకెవ్వరి మీద లేదని చెప్పి నా అభిప్రాయం. మరి మీ అభిప్రాయం అంటే మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. సరే, విషయం ఏంట్రా అంటే ఈ వీడియో ఎక్కువ అంతే ఉండదో, దయచేసి డబల్ ట్యాప్ చేసేయండి. విషయం ఏంటంటే ఈరోజు సాటర్డే సూపర్ డూపర్ ఎలిమినేషన్ ఉండబోతుంది. ఈ ఎలిమినేషన్లో కూడా తనూజ కీలక పాత్ర వహించబోతుందని చెప్పి నా అభిప్రాయం. ఎందుకంటే గౌరవ్ బాటం, మాధురి గారు బాటం, రాము బాటం, వీళ్ళ ముగ్గురు బాటంలో ఓటింగ్లో ఉన్నారు. ఇక్కడ పవర్ అస్త్ర తనూజ దగ్గర ఉంది. తనూజ ఎవరికి సపోర్ట్ చేస్తుందో మనందరికీ తెలుసు. బట్ ఏంటంటే, ఎందుకంటే తనకి లాస్ట్ 1 week నుండి మాధురి గారు ఆటలో కూడా చాలా మీరు మార్పు గమనించే ఉంటారు. అది రియల్గా వచ్చిందా, లేదంటే తనూజ దగ్గర పవర్ అస్త్ర ఉంది, నేను ఒకవేళ నామినేషన్లో ఉంటే కనుక సేవ్ చేస్తుంది అనే అభిప్రాయంలో వచ్చిందా, ఆవిడ బిహేవియర్ కూడా మారుకుంటూ వచ్చి తనూజ గారికి క్లోజ్ అవ్వడం జరిగింది. అట్ దే టైం రాముకి తనూజకి అస్సలు పడకపోవడం, గౌరవ్కి తనూజకి అస్సలు పడకపోవడం. అంటే ఇక్కడ ఎలిమినేషన్లో ఉన్నప్పుడు నాగార్జున గారు ఏమన్నా అడిగితే తనూజని, మాధురి గారిని సేవ్ చేసి గౌరవ్ని కానీ రాముని కానీ ఇంటికి పంపించేసే ఛాన్స్ వెరీ 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 హై. అవునా కాదా? మీకు అనిపిస్తుంది. ఓకే, సరే, ఇక్కడ తాగితే నామినేషన్స్ ఎవరైతే వెళ్ళిపోతారో మనకి ఒక క్లారిటీ వచ్చింది కదా. తర్వాత థింగ్, తనూజకి అండ్ కళ్యాణ్కి అస్సలు పడటం లేదు. కేవలం శ్రీజ వచ్చి కళ్యాణ్కి నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పింది. అసలు ఏం చెప్పిందో కూడా తెలీదు. ఒక విషయం చెప్పాలంటే, కళ్యాణ్ తనూజతో ఫ్రెండ్లీగానే మూవ్ అయ్యి తన ఆట ఇంప్రూవ్ చేసుకుంటే ఫస్ట్ ప్లేస్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఈ రకంగా తనూజ మీద కళ్యాణ్ ఫైర్ విల్ బి ఫైర్ అయితే కనుక తన ఓటింగ్ పర్సంటేజ్ కూడా మారిపోయే స్థితిగతులు మారిపోయే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే తనూజకి చాలా హ్యూజ్ ఓటింగ్ పడుతుంది. అంటే నేను చెప్తున్నాను కదా, కాలేజ్ స్టూడెంట్స్ దగ్గర నుండి, తర్వాత పెద్దోళ్ళ దగ్గర నుండి, లేడీస్ దగ్గర నుండి తనూజ ఉండే విధానం గురించి, తనూజ గురించి మాట్లాడే విధానం గురించి, తనూజ ఉండే వాళ్ళకి డ్రెస్ వేయకుండా, ఎవరితో ఎకిలిగా ఉండకుండా తన ఆట తన ఆడుకునే విధానం బట్టి తనూజకి ఫ్యాన్ ఫాలోయింగ్ బేపచ్చంగా వెళ్ళిపోయింది. బిగ్ బాస్ సీజన్ 9 లేడీ విన్నర్ అయినా సరే ఆశ్చర్యపడక్కర్లేదు. ఈ మూమెంట్లో కళ్యాణ్ తన బిహేవియర్ని మార్చుకోకుండా ఇదివరకు లాగానే ఉండి తన ఆర్ట్ని ఇంప్రూవ్ చేసుకుంటే ఫస్ట్ ప్లేస్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, లేదంటే లేదు. అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఆ ప్లేస్లో మన డెమోన్ పవన్ ఉండాలి. కేవలం రీతుతో తిరగడం వల్ల అసలు పవన్ ఏం గేమ్ ఆడుతున్నాడు, ఏం మాట మాట్లాడుతున్నాడు, చాలా సైలెంట్గా ఉన్నాడు, అనవసర విషయాల్లో కలగజేసుకోవట్లేదు. గేమ్స్ చూస్తే తన మించినోడు ఎవడో లేడు హౌస్లో. అంత బాగా ఆడుతున్న వాడు బాటంలో ఉండడం ఏంటి? కళ్యాణ్ ఇది అవడం ఓన్లీ 1 week మార్చేసింది. కళ్యాణ్ని 1 week ఆట మార్చేసింది. తనూజతో ఉన్న బాండింగ్ కాపాడేసింది, సెకండ్ ప్లేస్లో నిలబెట్టేసింది. ఇది కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరన్నా సరే ఒప్పుకోవాల్సిందే, 100% ఒప్పుకోవాల్సిందే. ఇలాగా సరే, ఈ టాపిక్ ఎక్కడికి వెళ్ళిపోతుంది.
ఈ బెండకాయ గోల్ ఏంటి కిచెన్లో స్టార్ట్ అయ్యి ఎంతకాలం అయింది? బిగ్ బాస్ 54 days అయింది. దగ్గరగా వీళ్ళ కిచెన్ దగ్గరే తనూజ కళ్యాణ్ కిచెన్ దగ్గర గొడవపడి, రీతు దివ్య గారు మన కిచెన్లోనో గొడవపడి అక్కడ నుండి కంటెంట్ తీసుకొద్దామంటే ఎలాగా? విమానాలకు కొంచెం ట్రై చేయాలి కదా, ఏదో టాస్క్లు ఆడాలి కదా, ఎంటర్టైన్ చేయాలి. వీళ్ళకి ఈసారి దీంట్లో వీళ్ళకి ఫ్యామిలీ వీక్ అనవసరం నాకు తెలిసి. ఎందుకంటే బయట నుండి రావాల్సిన ఇన్పుట్స్ అన్నీ వచ్చేసినాయి, వాళ్ళకి తెలియాల్సిన గేమ్ అందరికీ తెలిసిపోయింది. ఈ సీజన్లో ఫ్యామిలీ వీక్ లేకుండా చేస్తే కనుక ట్విస్ట్ బాగుంటుందని చెప్పి మరి నా అభిప్రాయం. మరి మీ అభిప్రాయం అంటే మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి.